మరి జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏం చెప్తారు? ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్స్ ఉన్నాయి. కేటీఆర్ పదే పదే ఆయన బ్యాచ్తో ఒకటే పదం అనిపిస్తూ ఉన్నాడు. మరి కొందరు నమ్మే అవకాశం కూడా ఉంటుంది కదా ఎక్కువ సార్లు అనడం వల్ల. మీరేం చెప్తారు? మీరు దగ్గర నుంచి చూసారు, పక్క నియోజకవర్గం, మీకు కొంత పరిచయం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నవీన్ అన్న మీకు మాట ఇచ్చాడు, నేను ఆయన గెలిస్తే ఒక కాలేజ్ పెట్టిస్తానని. మన సిటీలో జనరల్గా మన సిటీలో ఎక్కడన్నా ఒక 100 గజాలు దొరికితే దాన్ని కబ్జా పెట్టి చూస్తారు, ఏదైనా చిన్నగా వేసి రెంట్లకు ఇచ్చుకుందామా అని చూస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు కాకుండా భిన్నంగా డిఫరెంట్గా మనకి కాలేజీలు కట్టిస్తా అంటున్నాడు. అదొక్కటి చాలు మనకి. కాలేజీలు కట్టిస్తా అన్నాడంటే ఇంకేమేం చేస్తాడు? అవును, ఇంకా చాలా చేసేటివి ఉంటాయి. మీరు ముఖ్యంగా మీ జూబ్లీహిల్స్ ప్రజలు ఏం చేయాలంటే, మీరు ఓటేయడమే కాకుండా మీ చుట్టాలకి చెప్పాలి. మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా మీ చుట్టాలకి ఓటు వేయమని చెప్పాలి. మీరు ఓటేస్తూ కొంతమంది భయపడి ఓట్లు వేయకపోవచ్చు, వీళ్ళంతా ఏదైనా చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తారు. సో మీరు వాళ్ళని భయపడకుండా ముందుకొచ్చి ఓటు వేయించి అందరినీ ఓటు వేయమని చెప్పి, అదే కాకుండా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు కొంత ఇవి డిస్టర్బెన్స్ చేసే ఉంటాయి కొన్ని, అవన్నీ కాకుండా మీరు జాగ్రత్త పడి ఈసారి మీరు ఒక యువ నాయకుడిని పెట్టుకుంటే అతనికి వయసు ఉంది, ఇంకొక 30-40 సంవత్సరాలు మీకు సేవ చేస్తాడు. ఇప్పుడు ఆపోజిట్ క్యాండిడేట్స్ ఎవరికి తెలియదు, వాళ్ళు ఎక్కడ సర్వీస్ చేసిన వాళ్ళు ఇంతవరకు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళని. నేను వాళ్ళనైతే అసలు ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నవీన్ యాదవ్ అన్నని గెలిపియండి. మీకు చాలా మంచి జరుగుతుంది.